నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. రుస్తుం మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కలిపి మొత్తం 8 కేసుల్లో బెయిల్ రావడంతో రేపు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. పాస్పోర్ట్ను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలని కోర్టు ఆదేశించింది. 75 రోజులుగా కాకాని నెల్లూరు జైల్లో ఉన్నారు. రుస్తుం మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కలిపి మొత్తం 8 కేసుల్లో బెయిల్ రావడంతో రేపు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. పాస్పోర్ట్ను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలని కోర్టు ఆదేశించింది. 75 రోజులుగా కాకాని నెల్లూరు జైల్లో ఉన్నారు. గేమ్ సభ్య మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, కాకాని గోవర్ధన్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది, వివరాలేంటి?
జ్యోతి అయితే 84 రోజులుగా కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఏదైతే అక్రమ మైన్స్ కేసులో గత 84 రోజుల క్రితం ఆయన అరెస్ట్ చేసినటువంటి పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత వెంకటగిరి కోర్టుకు కూడా తరలించారు. అక్కడ నుంచి 14 రోజుల రిమాండ్ నిమిత్తం నెల్లూరులోని సెంట్రల్ జైలుకు న్యాయస్థానం పంపించింది. అక్కడ నుంచి వరుస కేసులు దాదాపు 8 కేసులు కాకాని గోవర్ధన్ రెడ్డి పైన వరుసగా నమోదైనటువంటి పరిస్థితి. గతంలో చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాలు, అటు ఏసీబీకి సంబంధించినటువంటి కేసు, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి కేసు, అదేవిధంగా అక్రమ గ్రావెల్, అదేవిధంగా ఇటు సర్వేపల్లి కెనాల్ నుంచి తరలించినటువంటి మట్టి, ఇలా అనేక కేసులు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ ముట్టాయని చెప్పుకోవచ్చు. దీంతో 8 కేసుల్లో వరుసగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి రిమాండ్లు విధిస్తూ న్యాయస్థానాలు ముందుకు తీసుకెళ్లాయి. ఈ క్రమంలోనే మైన్స్ కి సంబంధించినటువంటి కేసులో, అంటే మిగిలినటువంటి 7 కేసుల్లో కూడా వివిధ న్యాయస్థానాలు, అంటే నెల్లూరుకి సంబంధించి కావచ్చు, వెంకటగిరికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా గుంటూరుకు సంబంధించి కావచ్చు, వరుసగా కూడా అటు బెయిల్ కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మైన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవాళ షరతులతో కూడినటువంటి బెయిల్ ని కూడా హైకోర్టు మంజూరు చేస్తూ తీర్పు అయితే వెల్లడించింది. ఈ షరతులు వచ్చేసి ఏదైతే ఆయన దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ ఏదైతే ఉందో, పాస్పోర్ట్ ని విచారణ అధికారికి అప్పగించాలి. నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు అయితే అధికారిక ఉత్తర్వులుగా క్లారిటీగా కాపీ అయితే రాలేదు, కానీ ఇటు నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అయ్యేదానికి కూడా అవకాశం లేదు. ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి మిగిలినటువంటి జిల్లాల్లోకి వెళ్ళొచ్చు, కానీ నెల్లూరులోకి ఎంటర్ అయ్యే అవకాశం లేదు అని చెప్పి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఏపీ తెలంగాణను వదిలి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా అనుమతి తప్పనిసరి. దీంతో పాటు ఆయన దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ ని వెనక్కి ఎవరైతే విచారణ అధికారి దగ్గర ఇచ్చేయాలని చెప్పి ఒక నిబంధనలు అయితే పెట్టారు. ఈ క్రమంలో 84 రోజులుగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. రేపు ఉదయం ఆయన విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి సన్నిహితులంతా కూడా కాసేపటి క్రితమే ములాఖత్ కు నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు కూడా వచ్చారు. దీంతో రేపు ఆయన విడుదలయ్యే అవకాశం ఉండడంతో వైసీపీ శ్రేణులు ఆయన్ని ఘనంగా స్వాగతించి జైలు నుంచి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో అధికారిక కాపీ కూడా హైకోర్టు నుంచి వెలువడే అవకాశం ఉంది. అయితే వరుసగా, అంటే ఈ 84 రోజుల పాటు ఈ 8 కేసుల్లో కూడా పోలీసులు వరుస విచారణలు అయితే చేపట్టారు. ఈ విచారణల నేపథ్యంలో పోలీసులకు కాకాని గోవర్ధన్ రెడ్డి సహకరించలేదనే ఆరోపణలు కూడా భారీగా వినిపించాయి. ఏ కేసులో కూడా తీసుకెళ్లినటువంటి ప్రతిసారి కూడా తనకి తెలియదు, తనకి సంబంధం లేదు అని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నమే చేశారని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే ఇటు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇటీవల కాలంలోనే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయి మాట్లాడినటువంటి విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు 84 రోజుల పాటు ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి రేపు బెయిల్ పై విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మురళి. బండి